ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము దేవుని యొక్క రాజ్యము గురించి మాట్లాడుతూ ఉన్నాం. దేవుని రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారు అనే విషయాలు అపోస్తలుడైన పౌలు ఇక్కడ చక్కగా తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మీకు తెలియదా అనే మాట ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు. పౌలు అంటున్నాడు, చూడండి దేవుని బిడ్డలారా, 9వ వచనములో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా, మీకు తెలియదా. గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు తెలియజేస్తున్న మాటలను మనం గమనించినట్లయితే, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడున్న విశ్వాసులకి వారు విశ్వాసులమని జీవిస్తున్నారు, కానీ విశ్వాసులు ఎలా ఉండాలో వాళ్ళకి తెలియదు. విశ్వాసులు ఎలా ఉండాలనేది వాళ్ళకి తెలియని స్థితిలో వాళ్ళు ఉన్నారు. అందుకనే పౌలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు, విశ్వాసి అనేవాడు ఎలా ఉండాలో ఇక్కడ రాస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చాలామంది మందిరానికి వెళ్తూ ఉంటాం, కానీ మనం విశ్వాసులం అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. మందిరానికి వెళ్తారు కానీ విశ్వాసులకి తగినట్టుగా మనం జీవించము. ఎలా విశ్వాసులు ఎలా ఉండాలనే విషయాలు చాలా మందికి తెలియదు. అందుకని పౌలు అంటున్నాడు, మీకు తెలియదా, మీకు తెలియదా. ఇదే అధ్యాయంలో 2వ వచనం కూడా మనం చదివినట్టు అక్కడ కూడా అన్నాడు, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుకోవడానికి వేరుగురా. చాలండి, వేరుగురా అంటే మీకు తెలియదా. పరిశుద్ధులు ఏం చేస్తారంట, లోకములో ఉన్న వారికి తీర్పు తీరుస్తారనే విషయం మీకు తెలియదా. ఈనాడు విశ్వాసిగా ఉంటున్నాం, కానీ చాలా విషయాలు తెలియకుండా మనం జీవిస్తూ ఉన్నాం. విశ్వాసులమే, కానీ చాలా విషయాలు మనకు తెలియట్లేదు. అదేవిధంగా 3వ వచనంలో అంటున్నాడు ఆయన, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదని మీరు ఎరుగరా. పరిశుద్ధులకు తీర్పు తీరుస్తారంట. ఇక్కడ వాక్యం చెబుతుంది, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీరుస్తారంట. పరిశుద్ధులు ఏం చేస్తారంట, లోకానికి తీర్పు తీరుస్తారంట. దేవుని బిడ్డలారా, పరిశుద్ధపరచబడిన వారు లోకానికి తీర్పు తీరుస్తారని రాయబడుతుంది. అదేవిధంగా మనము దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీకు తెలియదా అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వెళ్ళాలనే వారసులు కాలేరని మీకు తెలియదా. అన్యాయం చేసేవాడు, గుర్తుంచుకోవాలి, ఇదనము ఎక్కడ చూసినా అన్యాయం ఎక్కువైపోతుంది, అక్రమం ఎక్కువైపోతా ఉంది. దేవుని ప్రజలారా, న్యాయమే లేదు కనబడిన స్థితిలో ఉన్నాడు. యోషియా గ్రంథం ప్రవక్త చదవాల్సిన పని లేదు చెప్తా ఉన్నాడు, దేశములో కనికరము, నీతి, న్యాయము లేకుండా పోయిందంట. అన్యాయం పెరిగిపోతా ఉందంట. అందుకనే యోషియా ద్వారా దేవుడు రాయిస్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో గమనించిన దేవుని బిడ్డలారా, ఎలా మనం జీవిస్తున్నాము, నీతిగా జీవిస్తున్నామా, అన్యాయంగా జీవిస్తున్నామా, అక్రమంగా జీవిస్తున్నామా, ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. అన్యాయం చేసే వ్యక్తులుగా ఉన్నట్లయితే నిశ్చయంగా నువ్వు దేవుని రాజ్యానికి వారసురాలవు కాదు. ఎవరికైనా కానీ, నీ తోటి వారికా, నీ భర్తకా, నీ భార్యకా, నీ పిల్లలకా, నీ సహోదరులకా, నీ ఇరుగు పొరుగు వారికా నువ్వు అన్యాయం చేసే వ్యక్తిగా ఉన్నట్టు, నీ సంఘస్థుడుగా, నీ సేవకుడికి అన్యాయం చేసే వ్యక్తిగా ఉంటే, దేవునికి అన్యాయం చేసే వ్యక్తిగా ఉంటే, నిశ్చయముగా అలాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు. దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశం వాళ్ళకి లేదు. అన్యాయస్తులని మాట్లాడుతున్నారు ఇక్కడ. దేవుని ప్రజలారా, గమనించండి, దేవుని వాక్యం ఇక్కడ చాలా విషయాలు అపోస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ద్వారా చాలా విషయాలు దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. అపోస్తలులు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కూడా అక్కడ కూడా ఒక మాట చెబుతున్నాడు. ఏమంటాడంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నదని ఎరుగురా. ఎవరంటే మీరు, మనం ఎవరు అంట, మనం పరిశుద్ధులము. రెండోది, దేవదూతలకు తీర్పు తీర్చే వాళ్ళం మనం. మూడోది ఇక్కడ ఎవరంట, మీరు దేవుని ఆలయమై ఉన్నారనే విషయం మీకు తెలియదా. ఏమంటే మనం ఎవరు అంటండి, దేవుని ఆలయం. దేవుని ఆలయం పరిశుద్ధంగా ఉండాలి, దేవుని ఆలయం పవిత్రంగా ఉండాలి, దేవుని ఆలయంలో మురుకు ఉండకూడదు, దేవుని ఆలయంలో అపవిత్రత ఉండకూడదు. దేవుని ఆలయం, మనం దేవుని ఆలయం అంట. దేవుని ఆలయ వాక్యం చాలా చక్కగా చెప్తుంది, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగురా. మనలో ఎవరు నివసిస్తున్నారంట, దేవుని ఆత్మ నివసిస్తుందా, దురాత్మ నివసిస్తుందా? ఒకసారి పరిశీలించండి.
దురాత్మ నివసించినట్లయితే దురాత్మ సంబంధమైన క్రియలే మనలో వస్తాయి. దేవుని ఆత్మ నివసించినట్లయితే దేవుని ఆత్మ సంబంధమైన క్రియలే మన జీవితాల్లో కనబడతాయి. దేవుని బిడ్డలారా, మనం గుర్తుంచుకోవాలి, మనము దేవుని ఆలయమై ఉన్నామని పౌలు అంటున్నాడు. పౌలు అంటున్న మాటలు గమనించినట్లయితే మనము దేవుని ఆలయమే ఉన్నాము, దేవుని ఆలయమే ఉన్నాము. కనుక ఈ దేవుని ఆలయాన్ని మనం ఏం చేయాలంట? పాడు చేయకూడదంట. ఆలయాన్ని పాడు చేయకూడదు. ఈరోజు ఎన్నో రకాలుగా మనుషులు పాడు చేస్తున్నారు. ఉదయం అంతా అపవిత్రతతో నింపుకుంటున్నారు. మలినమైన వాటితో జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. వివిధ వ్యసనానికి లోనైపోయి తమను తామే గాయపరుచుకుంటున్నారు. తమ యొక్క శరీరాన్ని దేవుని ఆలయంగా గ్రహించలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, అనేక రకాలుగా తమ శరీరాన్ని గాయపరుచుకుంటూ పాడు చేసుకునే వ్యక్తులుగా ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించడం ఎలా ఉంది మన పరిస్థితి? దేవుని ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నావా? ఏది పడుతుంది నీ శరీరం మీద కొంతమంది రాసుకోవటం, కొంతమంది అదేవిధంగా వాక్యం చెబుతుంది మీ ఒంటి మీద మచ్చలు ఏమి వేసుకోకూడదని రాయబడింది బైబిల్లో. ఈరోజు ఎక్కడ చూసినా టార్టీస్, ఒక్కడ శరీరం తెల్లగా ఉంటారు, ఎక్కడ చూసినా మచ్చలు వాటిలో ఏం రాసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్లు రాసుకుంటున్నారు, ఇష్టం వచ్చిన టార్టీస్ వేసుకున్నారు. వాడు హీరో బొమ్మలు వేసుకుంటాడు, ఒకడు సినిమా వేసుకుంటాడు, ఒకడు వాడు జామెట్రీ బొమ్మలు వేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఈరోజు చాలా అందంగా కనబడతారు మనుషులు. దేవుడు అందంగా మనుషులు సృష్టించాడు, అందంగా సృష్టించాడు మనసుల్ని. ఆయన స్వరూపంలో సృష్టించాడు దేవుడు మనుషుల్ని. దేవుడు బిడ్డలారా, అందవికారంగా దేవుడు సృష్టించడం మనల్ని అందంగా దేవుడు సృష్టించాడు. ఈరోజు ఎన్నెన్నో రకాలుగా మనుషులు శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఈ శరీరం అనేది దేవుని ఆలయం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు బిడ్డలారా, అందుకని అంటారు మీరు దేవుని ఆలయం అన్నారు. ఎక్కడ చూసినా ఈరోజు ఎక్కడ చూసినా ఎవరిని చూసినా మందిరానికి వెళ్ళాడు కూడా, ఈవెన్ మందిరానికి వెళ్ళాడు కూడా ఎన్నో టార్టీస్ చేసుకుంటున్నారు. దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నారు, అపవిత్రపరుస్తున్నారు. జాగ్రత్త, ఎవడైనా దేవుని ఆలయం పాడు చేస్తే దేవుడు వాణిని పాడు చేస్తాడు. నీ ఆలయం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు పరిశుద్ధపరచబడిన వ్యక్తివి. నువ్వు దేవుడు నిన్ను కొనుక్కున్నాడు, ఆయన రక్తం ద్వారా కడుక్కున్నాడు నిన్ను. ఆయన కడగబడిన నీవు ఒకవేళ ముందు ఎలా ఉన్నా నాకు తెలియదు, కానీ కడగబడిన నీ జీవితంలో నీవు దేవుని ఆలయంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి అనే దేవుని మాటలు మనకు తెలియచేయబడుతున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని పౌలు అంటున్నాడు, మీకు తెలియదా మీరు దేవుని ఆలయమే ఉన్నారని. మీలో ఎవరు నివసిస్తున్నారంట? దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది. దేవుని ఆత్మ ఎలా ఉంటుందో తెలుసు. దేవుని ఆత్మ కార్యాలు బైబిల్లో చెబుతున్నాయి, దేవుని ఆత్మ ఫలాలు బైబిల్లో చెబుతున్నాయి. అపొస్తలుడైన పౌలు గలతీ సంఘానికి తెలియజేస్తూ 5వ అధ్యాయం 22వ వచనం మీరు చూసినట్లయితే ఆత్మ ఫలములు ఏమనగా 9 రకాల ఆత్మ ఫలాలు ఉన్నాయండి. 9 రకాల ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఆ బైబిల్ మనం చూసినట్లయితే చదువుతామండి. అయితే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలండి. పౌలు గలతీ సంఘానికి చెబుతా అన్నాడు, ఓ గలతీ సంఘస్థులారా, గలతీ సంఘస్థులు వాళ్ళు చాలా ఆధ్యాత్మికంగా ప్రారంభించారు. వారి జీవితం ఆధ్యాత్మికంగా ప్రారంభించబడి శరీరానుసారంగా సంపూర్ణం చేయబడింది. ఆత్మలో ప్రారంభించారు, శరీరంగా మరి శరీర స్థితిలో వాళ్ళ జీవితాలు పాడైపోయినాయి. ఈనాడు మన జీవితాలను తెలుసా, శరీరానుసారంగా ప్రవర్తిస్తున్న మనము ఆత్మానుసారంగా మనం వచ్చాము. ఇప్పుడు ఆత్మానుసారంగా నడుచుకోవాలి. చాలా మంది ఆత్మతో ప్రారంభిస్తున్నారు, శరీరంతో ముగిస్తా ఉన్నారు. చాలా మంది శరీరంతో ప్రారంభించి ఆత్మానుసారంగా జీవిస్తా ఉన్నారు. నువ్వు ఎలా జీవిస్తున్నావని దేవుడు చూస్తాడు, ఎలా నడుచుకున్నావని దేవుడు చూస్తాడు. నీలో ఏమున్నదనేది, నీలో ఆత్మ, దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వేం చేస్తుంది తెలుసు. అక్కడ 9 కార్యాలు పౌలు చెబుతున్నాడు. ఆత్మ ఫలం ఏముంటుందని ప్రేమ కలిగి ఉంటాం. ప్రేమ ఉంటుంది మనలో. ప్రేమ అన్నిటిని ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటిని సహిస్తుంది, ప్రేమ ప్రేమ దయ చూపిస్తుంది. ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు చక్కగా రాస్తా ఉన్నాడు.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మీరు చదివినట్లయితే అక్కడ ప్రేమ అన్నిటిని తాళును, అన్నిటిని ఓర్చుకును, అన్నిటిని సహించును, ప్రేమ శాశ్వత కాలం ఉంటుందంట. పెళ్ళైన దాకా కాదు, పెళ్లి కానంత వరకు కాదు. జన్మంటారు కొంతమంది ప్రేమలో పెళ్ళి దాకే ఉంటాయి, ఆ తర్వాత ఉండవు, ఇక కనబడదు. ప్రేమ ఎలా ఉంటుందంటే పౌలు చక్కగా 4వ వచనం నుంచి మీరు చదివినట్లయితే ప్రేమ దీర్ఘకాలము సహించిన దీర్ఘకాలము. ఒకసారి నీలో దేవుని ప్రేమ వస్తే, నీవు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా ఉంటే, దేవుని బిడ్డలారా ఈరోజు క్రైస్తవ సంఘాలలో దేవుని బిడ్డల్లో కనబడడం ఏంటంటే ప్రేమ కనబడట్లా. మరి పాటలు పాడదు, ప్రేమ పూర్ణుడా. ఎవరంటైనా ఆయన ప్రేమ పూర్ణుడే. మనకుందా ప్రేమ? మనకుందా ప్రేమ? ప్రేమ ఏం చేస్తుందో పౌలు చక్కగా చెబుతున్నాడు ఇక్కడ. ప్రేమ ఏం చేసిందంట? మాటలే ఆపరాని మాటలు అంటారు చూసినా. ఇక ఆపరాని మాటలు, ఆపవేని మాటలు, నీ కోతలు ఆపు అంటారు చాలా మంది. దేవుని బిడ్డలారా మన జీవితాల్లో ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి. నీ ప్రేమ మాటలతోనే ఉందా? యేసయ్య నీ ప్రేమ మాటలతో ఉన్నట్లయితే నీ ప్రేమ నీది దేవుని ప్రేమ కాదు, క్రియలతో ఉండాలండి. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నా అని చెప్పాడు, కానీ మాటలతోనే చెప్పలా, క్రియలతో చూపించాడు. ఏం చేశాడు? మనల్ని ప్రేమించడం వల్ల ఆయన మన కోసం చనిపోయాడండి. మన కోసం మన సిలువను మోసాడు, మన భారాన్ని మోసాడు, మన పాపాలను మోసాడు. ప్రేమ క్రియల ద్వారా ఉండాలి. ప్రేమ ఏం చేసిందంటే ఇక్కడ ప్రేమ దీర్ఘకాలము సహించును. దీర్ఘకాలం సహిస్తుంది. అది తాగుబోతుడైనా ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా సహనం ఉంటుంది. ఈరోజు సంఘాల్లో లేనిది సహనం లేదు. సహనంగా ఉండాలి దేవుని ప్రజలారా. దేవుని ఆలయం, మనలో దేవుని ఆత్మ నివసించుతున్నదని మీకు తెలియదా? దేవుని ఆత్మ నీలో ఉంటే ప్రేమ ఉండాలి. ప్రేమ త్యాగం చేస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? త్యాగం చేస్తుంది. ఈరోజు ప్రేమలన్నీ త్యాగం చేయట్లా, వేసేస్తున్నాయి, చంపేస్తున్నాయి. ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆ అమ్మాయి ప్రేమించలేదంటే యాసిడ్ పోయడము, కత్తి తీసుకొని పడటం. ఆ మధ్య ఢిల్లీలో ఒక అమ్మాయిని దాదాపు 20-30 పోట్లు పొడిచిందండి పిల్లల్ని పడుకుని నడి రోడ్డు మీద. ఏదంటే ఏమైనా నేను ప్రేమిస్తాను, నాకేం చూడట్లేదు ఏమైనా. ఈరోజు ప్రేమను ఎలా ఉంటుంది తెలుసండి? ప్రేమ మరణాన్ని కోరుకుంటుంది, ప్రేమ చంపేస్తుంది. ఈరోజు ప్రేమ, యేసయ్య ప్రేమ అలాంటిది కాదండి. యేసయ్య ప్రేమ మనల్ని చంపలేదు, కానీ మన కోసం ఆయన చనిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య ప్రేమ, ఆయన ప్రేమ ఈ లోకంలో ఎవరు చూపించలేనిది కనుక దేవుని బిడ్డలారా దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది కనుక మీరు ఇప్పుడు ఎవరంటే ప్రేమ కలిగి ఉండాలి. ఆత్మతో నింపబడిన మీరు ఆత్మ ఫలములు, నేను ఆత్మతో నింపబడ్డాను, నీవు ఆత్మతో నింపబడ్డావని తెలిసిన దానికి రుజువేంటంటే నీలో ఆత్మ ఫలాలు ఉండాలి, ప్రేమ ఉండాలండి, ప్రేమ ఉండాలి. ఎందుకంటే పౌలు స్పష్టంగా మీకు తెలియదా మీలో ఎవరు నివసిస్తున్నారంట? ఎవరు నివసిస్తున్నారు? దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీకు తెలియదా? మీరు అడుగురా అంటున్నాడు ఆయన. ప్రేమ ఏం చేస్తుందంట? దీర్ఘకాలం సహించగా దయ చూపిస్తుందంట, సహిస్తుంది. అబిగయీలు అని బైబిల్ గురించి రాయబడింది. వాడు భయంకరమైన తాగుబోతాడు. నాబాలు అన్నాడు భయంకరమైన తాగుబోతు, మూర్ఖుడు, దుర్మార్గుడు. అలాంట మూర్ఖుడు, దుర్మార్గుడు, గర్విష్ఠుడు. అయినా అతనితో ఏం చేసింది? కాపురం చేసిందండి. ప్రేమ సహించిందండి, భర్తను సహించింది. ఈరోజు మనకుందా? తాగి ఇంటికి వస్తే వాడు కాళ్ళ పట్టుకొని ఎన్ని తిడతారో ఈరోజు ఊపుతారు. కొంచెం అతను నీకంటే బలహీనంగా ఉంటే ఊపి ఎత్తేస్తారు కూడా, నాకు తెలిసి చాలా మంది తాగి వస్తే ఎట్లా చేస్తారు? ప్రేమ సహనం ఉంటుందండి. మూర్ఖుడైనా కానీ, దుర్మార్గుడైనా కానీ, మొరటోడైనా కానీ, గర్విష్ఠుడైనా కానీ ఏం చేసింది? సంసారం చేసింది, కాపురం చేసింది, అతనితో జీవించిందండి. దేవుడి బిడ్డలారా గమనించండి, ఉదయకాల సమయంలో ప్రేమ దీర్ఘకాలము సచ్చేదాకా వాడుతూనే ఉందండి. ఇది తాగుతుండో ఈరోజు ఒక పెద్ద చాలా మంది వేస్తున్న నెంపాలు ఏంటంటే ఇది తాగుతుండే ఇంటితో ఉండనని వెళ్ళిపోతున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని జతపరిచాడు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. ఇక్కడి నుంచి ఫోన్ చేసి ఏమా ఒకటే తాగుతున్నాడు అంటే వచ్చే అంటున్నా
ఆమె ఏమంటది వచ్చేయన్నది. ఫోన్లో టెక్నాలజీ ఇప్పుడు వచ్చేవి వాడు వదిలిపెట్టి వచ్చేవాడు సంగతే వాడు బతుకు భయంకరంగా ఉంటుందని చెప్తుంది. పోతే అన్ని సత్తుకొని పోయింది, కుటుంబం పాడైపోయింది. మన అదే చెప్పిండు, దొంగ ఎందుకు వస్తాడంట? దొంగతనం చేయడానికి వస్తారు, హత్యలు చేయడానికి వస్తారు, పాడు చేయడానికి వస్తారంట. ఎందుకు వస్తారా? దొంగతనం హత్యలు పాడు చేయడానికి వస్తారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజుల్లో సహనం లేదు, ప్రార్థన జీవితం లేదు. ప్రార్థన చేసుకొని దేవుడికి రక్షించుకున్నాము, ప్రార్థన చేసుకొని మన వారిని మార్చుకున్నామనే ఆలోచన లేదు. మనలో మార్పు ఉంటే బైబిల్ చెబుతుంది, స్త్రీ అంట భయముతో కూడిన ప్రవర్తన కలిగి ఉంటే నువ్వు ఆయన కోసం ప్రార్థన చేయాల్సిన పని లేదు, ఆయనకు నువ్వు వాక్యం చెప్పాల్సిన పని లేదు, నువ్వు ఇంకేం చేయాల్సిన పని లేదు. భయంతో కూడిన పవిత్రమైన మీ ప్రవర్తనను చూసి భర్తలను రాబట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏంటి, సంఘానికి పోయి అనేకులు తాగుతున్నారంటే వీళ్ళలో ఏం లేదు, ఆడల్లో భయంతో కూడిన ప్రవర్తన లేదు. తాగుతుండే అని అడిగి చెబుతున్నారు. కానీ దేవుని బిడ్డలారా ఈరోజు మనకి భయం లేదు. వాక్యము సత్యమైనది, వాక్యం యథార్థమైనది. ఆకాశం భూమి గతించిపోతాయి కానీ దేవుని వాక్యము ఎన్నడూ గతించవు. నిరంతరం నిలిచి ఉండేది దేవుని వాక్యము. ఆకాశం ఈ భూమి అంతా కూడా గతించిపోతాయి, దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉంటుందండి, ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. దేవుని బిడ్డలారా మనం గుర్తుంచుకోవాలి, ఉదయకాల సమయంలో ప్రభుని వెంబడిస్తున్న మన జీవితాల్లో ప్రేమ గురించి ఇక్కడ పౌలు చక్కగా చెప్తారు. దీని గురించి ఎన్నో రోజులు చెప్పొచ్చు వాక్యం, ఎన్నో రోజులు చదువుదాం. మళ్ళా మాట ఏమన్నా, ప్రేమ మత్సరం పడదు. ప్రేమలో మత్సరం అంటే ఏంటి తెలుసా? ప్రేమ అంటే మత్సరం ఏంటి తెలుసా? ఒక వ్యక్తి మంచిగా ఉంటే ఇంకొక వ్యక్తి ఆడటం. ఈనాడు క్రైస్తవ సంఘాల్లో ఎక్కువ కనబడేది ఏంటంటే, ప్రజల్లో ఎక్కువ కనబడేది ఏంటంటే మత్సరం, అసూయ పెరిగిపోతా ఉంది. ఒక వ్యక్తి ఎదుగుతుంటే సహాయపడే వాళ్ళు లేరు, ఒక వ్యక్తి ఎదుగుతుంటే సంతోషపడే వాళ్ళు లేరు, ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఏడ్చే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వాడు బాగుంటున్నాడయ్యా, వాడి కుటుంబం బాగుంటుందయ్యా, మందిరం రాకపోయినా బాగుంటుందయ్యా, వాడు బాగా అభివృద్ధి చెందుతున్నాడయ్యా అని అసూయ కలిగిన జబ్బు కళ్ళు నేటి కాలంలో ఉన్నాయి. అది కుటుంబంలో కావచ్చు. అసూయ అండి, ఈరోజు అసూయ పెరిగిపోతా ఉంది. యేసు ప్రభుని పట్టించడానికి కారణం ఏంటి తెలుసా? అసూయ చేతనే యేసు ప్రభుని పట్టించారని మత్తయి సువార్త 27వ రాయబడి చదవాల్సిన సమయం లేదు. అసూయ చేత, యేసు మీద ఉన్న మత్సరము చేత. మత్సరము ఏమవుతుంది తెలుసా? ఎముకలకు పుళ్ళు అంట. నీ ఎముకలు కుళ్ళిపోతాయి. ఎముకలు గట్టిగా ఉంటే నిలబడగలవు కదా, అంతేనా? ఎముకలు కుళ్ళిని అనుకోండి, ఇక డేకేసి పరిస్థితి. జాగ్రత్త, మత్సరం పెట్టుకున్న వాళ్ళందరూ ఎముకలు కుళ్ళు వస్తాయంట. ఈరోజు ఒకరిని చూసి ఒకరు వారవెంటడం ఎక్కువైపోతుంది, అసూయ పెరిగిపోతా ఉంది. దేవుని బిడ్డలారా అసూయ మీ జీవితాన్ని పాడు చేస్తుంది. జబ్బు కళ్ళు అంటారు. ఏంటంట అచ్చమైన తెలుగులో జబ్బు కళ్ళు సరిగా ఉండవు. మామూలు దాన్ని కళ్ళు పడియా అంటారు కదా, దాని కళ్ళు పడితే ఆరిపోవటమే. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి పరిస్థితి చేసుకుందాం. ప్రేమ కలిగిన వాళ్ళు జబ్బు కళ్ళు ఉండదన్నారు. ప్రేమ కలిగిన వాళ్ళు అసూయ ఉండదు. ప్రేమ కలిగిన వాళ్ళకి మత్సరం ఉండదు. ఇక్కడ ఏముండదంట? ఇలాగే మత్సరము ఉండదంట. ప్రేమ ఉన్నవాళ్ళకంట ప్రేమ ఏమిటంట? మత్సర పడదు. చదవండి. ప్రేమ డంబముగా చదువుకుంటారా? పౌలు చక్కగా చెబుతున్నాడు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. డంబం అంటే ఏంటి? డబ్బాలు కొడుకునే స్థితి. ఈనాడు క్రైస్తవ సంఘాల్లో సేవకులు కూడా డబ్బాలు కొట్టుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. ఈ మాట చెప్పడం చాలా కష్టంగానే ఉంది నాకు. డబ్బాలు కూడా ఏముండదు అక్కడ, అన్ని మా దగ్గర అది ఇది అని మొత్తం చెప్పి ప్రజలను మోసపరిచేవాళ్ళు ఎక్కువైపోయారు. జాగ్రత్త. డంబములు చెప్పుకున్నాడు. గొప్పలు. డంబం అంటే ఏంటి? గొప్పలో మీరు పెద్ద చెప్పుకుంటుంది కానీ నీళ్ళు ఏమి లేదని అనుకునే వ్యక్తులు చాలా మంది ఉంటారు కదా. డంబాలు ఏముండదు, ఇంట్లో సరిగ్గా తినడానికే ఉండదు, అక్కడ సరిగ్గా ప్రార్థనే ఉండదు, సరిగ్గా వాక్యమే ఉండదు, సరిగా దేవుని కార్యాలు జరగవు, దేవునికి సరిగా మంచిగా జరగని స్థితిలో ఉన్నా కానీ మేము చాలా గొప్పవాళ్ళం. దేవుని బిడ్డ ఇంట్లో దాన్ని ఏముండదు, వాళ్ళలో ఏమీ కనపడదు, వాళ్ళలో ఏముండదు. దేవునికి సంబంధించిన కార్యాలు వాళ్ళలో ఏముండకపోయినా కానీ మేము చాలా గొప్పవాళ్ళం. డబ్బములు చెప్పుకునే వ్యక్తులు. ఈరోజు గొప్పలు చెప్పుకునే వ్యక్తులు నమ్మమాకండి. మీరు
మాకు అది ఉంది, మా దగ్గరకు వచ్చి ఇది జరిగింది, మేము ఎట్ట చేస్తాం అట్ట చేస్తాం ఎట్ట చేస్తాం, మా ప్రార్థన గట్టిది, మా వాక్యం దూసుకుపోయింది, మాది ఎలాంటి వాక్యం దిగిద్ది, గడపలు దిగిద్ది మా వాక్యం, మాంసం కొరత పెడతారు, మీరంతా పచ్చలతో తింటున్నారు, మాంసం బలమైంది అని చెప్పే వ్యక్తులు నేటి కాలంలో చాలా మంది ఉన్నారండి. మన గ్రామాల్లో కూడా చాలా మంది ఉన్నారు. డంబాలు చెప్పుకునేవాడు, డంబం చెప్పుకునే పని ఎవరిదో తెలుసా? అవన్నీ చూపించడం. డంబం చెప్పుకునేది సాతాను పని అండి. యేసయ్య ఎక్కడైనా డంబం చెప్పుకున్నాడా? ఎక్కడ కూడా ఆయన డబ్బులు కొట్టుకోలేదు ఆయన. ఈరోజు డబ్బులు కొట్టేవాళ్ళు సేవకులు డబ్బులు కొడుతున్నారు, సంఘస్థులు డబ్బులు కొడుతున్నారు. ఈ డబ్బులు విని ఈ మాటలని మోసపోతా ఉన్నారు. గొప్పలు చెప్పుకుంటున్నారండి. గొప్పలు. ప్రేమ ఉన్న వ్యక్తి జీవితంలో గొప్పలు చెప్పుకోడు. నేను ఎలాంటి దాన్ని, నేను మా ఆయన ఎలాంటి వాడు, మా కుటుంబం ఎలాంటిది, మా కుటుంబం పరిశుద్ధంగా ఉంటుంది, మా కుటుంబం మంచిది, మా సంఘమే మంచిది. ఈ మధ్య ఒక వార్త విన్నాను, ఈ అయ్యగారిని అభిషేకించినాను. వీళ్ళ దగ్గర నుండి మరి ఆయన ఇచ్చారో ఈ దేవుడికి ఏమి ఇచ్చారో నాకు తెలియదు. మా అయ్యగారిని అభిషేకించారో పంపించున్నాడు. మరి మిగతా వచ్చిన వాళ్ళు ఎవరు? గొప్పని. నేను అనుకున్నా వీళ్ళు చెప్పేవాళ్ళు యేసయ్య ఆయన ఆ దేవజనుడిని అభిషేకించంటే పక్కన నించొని ఆయన ఇచ్చారేమో. పక్కన నించొని వీళ్ళు ఇదిగో ఈ ఆయనతో అభిషేకం ఇచ్చారా? ఏ మాటలు చెప్తున్నా ఎలా నమ్ముతున్నారు ఈరోజు? మా అయ్యగారిని అభిషేకించు, మిగతా వాళ్ళకి అభిషేకం లేదు పాపం. గొప్పలు చెప్పుకునేవాళ్ళు ఆ మాటలు నమ్ముతున్నారు. మోసపోకుడి. సర్పం చెప్పిన మాటలు అవ నమ్మింది, మోసపోయింది, జీవితాన్ని పాడు చేసుకుందండి. జీవితం నాశనం అయిపోయింది. దేవునితో సహవాసం తెగిపోయింది. దేవుని సన్నిధిలో సమృద్ధి కలిగిన స్థలంలో నుంచి త్రోసివేయబడ్డారండి, నెట్టివేయబడ్డారు. జాగ్రత్త. గొప్పలు చెప్పే వాళ్ళ మాటలు ఎన్ని నువ్వు పోతే నీ పని దెబ్బే. ఏమవుతుంది? దెబ్బే అయింది. నిజంగా చెప్తున్నాను. దేవుడు పెట్టాలి. గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఎక్కువ. గొప్పలు చెప్పుకున్నామంటే వాళ్ళు ఏం లేదు, ప్రేమ లేదంటే వాళ్ళు ఏం లేదు, దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు గొప్పలు చెప్పుకోరు. ఈరోజు గొప్పలు చెప్పుకున్నట్టు అర్థం ఏంటి? మాది అట్టుంది ఎట్టుంది, మా ప్రార్థన అంత బలమైంది, మోకాళ్ళు వేసి నిలబడితే ఎవడు మోకాళ్ళు వేసి నిలబడినా దేవుడు కార్యాలు చేస్తాడు. అది నువ్వే కాదండి. ఎవరు నిలబడి ఎవరు ప్రార్థన చేసినా మోకాళ్ళు వేసి చేస్తేనే నేను చేస్తానని దేవుడు ఎక్కడ చెప్పలా. మోకాళ్ళు వేస్తే రకరత్నం నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తేనే నీ ప్రార్థన అంటానని దేవుడు ఎక్కడ చెప్పలా. కూర్చొని చేసినా వింటాడు, నిలబడి చేసినా వింటాడు, పడుకొని చేసినా వింటాడు, నడుచుకుంటూ చేస్తున్నా వింటాడు, పని చేస్తున్నా వింటాడు. ద్రాక్షరసం అందిస్తూ ఉన్నాడు. ఎవరో నెహెమ్యా ద్రాక్షరసం అందిస్తూ ఉన్నాడు. ద్రాక్షరసం అందించుకుంటూ కూడా ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా ఏంటి నీ మొహం మీద ఒక రకంగా ఉందే, ఏంటి బాధలో ఉన్నావు నువ్వు? అవునయ్యా, బాధలోనే ఉన్నాను, ప్రార్థన చేస్తా ఉన్నాను. నా దేశం, నా ప్రజలు, నా మందిరం పాడైంది అయ్యా. అయితే నీ అవసరం ఏం చెప్పు, ఏం కావాలి చెప్పు నీకు. దేవుడు పని చేస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు? ప్రార్థన. మనం పని చేసేటప్పుడు ఏం చేస్తుంటాం? ఏందే ఎట్టుందే, ఆయన ఎట్టుంది, అసలు ఎట్టుంది, ఆయన ఎట్టుంట కదా, ఆయన అంట అభిషేకించి పట్టుకోండి. నిజమేనా? పోదాం ఒకసారి. దెబ్బ అయింది నీకు. ఏమండి? ఏమవుద్ది? నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఇది చెప్పడానికి చాలా బాధగా ఉంది. ప్రజలు మోసపూరితమైన మాటలే నమ్ముతున్నారు, నిజాన్ని నమ్మట్లేదండి. మోసపూరితమైన మాటలు, డంబములు చెప్పుకునేవాడు అసలు నమ్మకండి. అపవాది డంబాలు చెప్పే పని, గొప్పలు చెప్పుకున్నది అపవాది. యేసయ్య ఎక్కడ కూడా నేను దేవుని దగ్గర నుంచి వచ్చిన దైవ కుమారుణ్ణి, నేను అద్భుతాలు చేస్తాను, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాను, నేను చేయేస్తే గుడ్డోళ్ళు ఎగుతుడు, నేను చేయితే గుడ్డోళ్ళు ఎగుతుడు, నేను చేయితే ఈ మాటలు నమ్మి ఎక్కడెక్కడికో ఎంతో ఖర్చు పెట్టుకొని పోతున్నారు చాలా మంది ప్రజలు. మీకు తెలియదా అంటున్నాడు పౌలు. ఇక్కడ చాలా మంది అంటున్నారు దేవుడు బిడ్డలారా ఎక్కడికో పోతామన్నారు. దేవుని వాక్యం చెబుతుంది ప్రేమలో అంటే డంబం ఉన్నది, డంబముగా ప్రవర్తించరు. యేసయ్యే ఎక్కడ కూడా చనిపోయినోడు లేపినా కానీ గుడ్డోళ్ళు బాగు చేసినారా ఎవరికి చెప్పమాగలను? అవునా?
పోయి మైకి పెట్టిపోనడా, పోయి మైకి పెట్టిపోనడా, ఎవరికి చెప్పొద్దని ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఖండితంగా యేసయ్య ఎక్కడ చెప్పలేమో ఇలా ఆ ఊళ్ళో గుండెని బాగు చేశా, ఈ ఊళ్ళో గుండెని నడిపించారండి అని చెప్పలేదండి. ఎక్కడా చెప్పలా. చెప్పడం కూడా ఆయనలో డంబాలు చెప్పుకునే, గొప్పలు చెప్పుకునే, డబ్బాలు కొట్టుకునే స్థితి ఆయనలో లేదండి. ఈరోజు చెప్పుకున్నామంటే అర్థం ఏంటంటే నీలో దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమ లేదంటే అర్థం ఏంటంటే నీలో దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ లేదు. చదవని కింద ఇంకా అది ఉప్పొంగదు అంటే అమర్యాద అంటే ఏంటి? లెక్కలేని ధనంగా ఉండదు. అది పొరుగు వాడిని నీచనంగా చూడదు, అమర్యాదగా ఉండదు. ఈరోజు నీ భర్తకి ఎలా ఎట్లా ఉండ గౌరవం ఉందా? గౌరవం ఉందా? భర్త ఎలా నా యజమానుడా అందా? ఎవరమ్మా నా యజమానుడా అంద షార ఏమంది? అటు పిలుస్తారా? అటు పిలిస్తే ఏం లేదు. పిలిస్తే మీ భర్త మీ చుట్టే తిరుగుతాడు. నా యజమానుడా అని పిలవండి దేవుడి నుంచి. అవునా కాదా? కుటుంబానికి యజమానుడు ఎవరు? ఒరే తాగుబోతుడా అని మాకండి, ఒరే దుర్మార్గుడా అని మాకండి, ఒరే దుష్టుడా అని మాకండి. ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తున్నారు. మీ ఆయన్ని ఆమె పిలుస్తాం, మనం ఆమె అడిగితే మా ఆయన అండి ఏమండి అని పిలుస్తాం. రెండో పిలుపు ఏంటండి? రెండో పిలుపు ఏంది? యారా అంటుందంట. మూడో పిలుపు నేను చెప్పనండి అంటుంది. చాలామంది గమనించండి. ప్రేమ ఏ ప్రేమ? ఏమండి మంచిగా అన్నీ తెచ్చిపెట్టినట్టు ఏమండి అంటారు. ఎవడ తేడా వచ్చింది ఎలా అవుతుందో పరిస్థితి. ఒకసారి ఆలోచించండి ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయో. ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు. ప్రేమ అమర్యాద. ఒకసారి మీరు పిలవండి, యజమానుడా నా యజమానుడా, మై ఓనర్. ఎవరంటే ఆయన ఓనర్ గారు అని పిలవండి. ఏమండి ఓనర్ గారు అని పిలవండి భర్తని. నిజంగానండి నా యజమానుడా అని పిలిచింది. చాలా నా యజమానుడు. అందుకని వాళ్ళ బంధం చాలా గొప్పగా ఉంది. దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు, కుటుంబ జీవితాన్ని ఆశీర్వదించాడు. ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ డంబంగా ఉండదు, ప్రేమ అమర్యాదగా. ఈరోజు పొరుగు వాడిని అదే ఇదా వాడ ఈడ ఆ సేవకుడు అయితే అని అమర్యాదగా నువ్వు మాట్లాడుతున్నావంటే నీలో ఏం లేదు? ప్రేమ లేదు. ప్రేమ లేదు కారణం ఏంటి? ఏం లేదు? ఆత్మ లేదు. దేవుని ఆత్మ లేదు. ఏ ఆత్మ ఉంది? దురాత్మ ఉంది. దురాత్మ ఉంది చాలా మందికి. అందుకనే పొరుగువాడంటే లెక్కలేదు, పొరుగువాడంటే అసహ్యము, మర్యాద లేదు. ఏంద్రా నీకు మర్యాద ఇచ్చే నేను మాట్లాడుతున్నారు ఈరోజు. నువ్వు ఇవ్వకపోతే ఏంటి నష్టం ఏంటి? చాలామంది యేసుప్రభుని చూసి వాడ ఈడ అన్నారండి. వాడ ఈడ అన్నారు. అయినా పోయిండు, వినుకుంటూ పోయిండు. యేసుప్రభువే వాడ ఈడ అన్నప్పుడు వీడు ఒక దుర్మార్గుడు అండి అన్నారు యేసుప్రభుని. వీడు ఒక వంచుకుడు అండి, మోసగాడు. యేసుప్రభుని ఏమన్నా మోసగాడు, అమర్యాదగా మాట్లాడాడు. ఈరోజు నీవు నీ తోటి వాడిని ఎలా మాట్లాడుతున్నావు? నీ దైవజనుని ఎలా మాట్లాడుతున్నావు? నీ దేవుడి విషయంలో ఎలా ఉంటున్నావు? అమర్యాదగా ఉంటున్నావా? నీలో ప్రేమ లేదు. ప్రేమ ఉన్నవాడు మర్యాదగా ఉంటాడండి. ఏంద్రా నీకు మర్యాద ఇచ్చేది అన్నారు భర్తలను పట్టుకొని కూడా ఈరోజు చాలామంది. ఏంద్రా నీకు మర్యాద ఇచ్చేది? చాలా ఘోరమైన విషయం. చాలా వినిపిడ్డారా గమనించండి. భర్తను ఏదించేవాళ్ళు, భర్తను పీడించేవాళ్ళు, భర్తలను ఫైటింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. భర్త మీద తిరగబడుతున్నాం అంటే ఏంటి? ఓనర్ మీద తిరగబడతాం. ఓనర్ మీద తిరగబడితే ఏం జరిగిందండి? నీకు జీతం ఉండదు. ఈ భర్తలు అలాంటి వాడు కాదులేండి. ఎంత తిరగబడ్డా, ఎంత కొట్టినా జీతం వస్తూనే ఉంటుంది, డబ్బులు ఎత్తునే ఉంటారు, అన్నీ తీసుకుంటూనే ఉంటారు. ఈ ఓనర్లు చాలా మంచోళ్ళు అండి. ఇప్పుడు ఓనర్లు అందరూ చాలా మంచోళ్ళు. దేవుని ప్రజలారా గమనించండి. చాలామంది భర్తలు ఏడుస్తూ ఉన్నారు. అయ్యో మా భార్య మాట ఉంటుందండి, ఇలా ఉంటుందండి, అలా ఉంటుందని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు నీ భర్తను ఏడిపించే వ్యక్తిగా ఉంటున్నావా? ఎలా ఒకసారి ఆలోచించండి. మన ఈ మధ్య చెబుతున్నారు, ఆడపిల్లలు బయట నుంచి మాట్లాడుతుంటే వచ్చి ఏమిటి నీకేం సంబంధం ఉందని అడుగుతున్నారంట. ఎంత బాధ! ఎన్ని సంవత్సరాల నుంచి కాపురం సహజీవనం చేస్తున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి ఇంకా అనుమానించే జబ్బులు చాలామందికి ఉన్నాయి. భర్తను అనుమానిస్తున్నారా? రాగానే గొడవలు పెట్టుకోవడం. ఆ ఇంటికి పోయినవంటే ఏంది, ఆమె దగ్గర మాట్లాడుతున్నాం అంటే ఏంది, ఆడ కూర్చున్నాం ఏంది, ఎడ కూర్చున్నాం ఏందని భర్తల్ని హింసించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు అలా ఉండకూడదు.
జాగ్రత్త. మీ వలన భర్తలు భార్య పెట్టి బాధ తట్టుకో చచ్చిపోయాడు చాలామంది ఉన్నారు. జాగ్రత్త దేవుని బిడ్డలారా. కుటుంబ జీవితం యజమానుడు నీ ఇంట్లో లేకపోతే నీకు తలలేనట్టే. తలలేని మొండి ఎంత లావున్నా, ఎంత బలంగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, కాబట్టి ఎంత బలంగా ఉన్నా ఉపయోగం ఏంటి? తల లేకపోతే ఏంటి ఉపయోగం? తల ఉంటేనే నీకు అలంకరణ. తల లేకపోతే చాలామంది తల లేకపోతే బాగుండు అనుకుంటున్నాను. నో 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 నో. తల లేకపోతే నీకు అందమే లేదు. నేను ఉండొచ్చు నీకు. తల లేకపోతే దేవుని బిడ్డలారా గమనించండి, అమర్యాదగా మాట్లాడమా. అమర్యాదగా మాట్లాడదు. నువ్వు నీ భర్తను అమ్మది ఏదో క్రైస్తవ సంఘం వాడు గాడిదండి, వాడు దున్నపోతండి, వాడికి ఏం తెలియదండి. ప్రజల ముందు నా హేళనగా మాట్లాడటం, నీచంగా మాట్లాడటం, అమర్యాదగా మాట్లాడటం, వాడు ఉట్టి సొంతండి. అసలు ఏం తెలియదండి, చదువుకున్న కానీ ఏం తెలియదండి, ఉద్యోగం చేస్తున్న ఏం తెలియదండి అని అమర్యాదగా నువ్వు మాట్లాడుతున్నావంటే నీలో ప్రేమ లేదు. నీవు దేవుని రాజ్యానికి వారసురాలవి. దుర్మార్గులు దేవుడి రాజ్యానికి వారసులు కాదండి. అనేక మంది విషయాలని రేపు మనం చెప్పుకున్నాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వీటిల్లో దీవించిన కాక. అవి అందరూ